జిల్లా రాయచోటి పట్టణంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థాన పాలక మండలి చైర్మన్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం దేవస్థాన పాలక మండలి సభ్యులు చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ శాఖ పాలక మండలి సభ్యులుగా ఎన్నికైన ప్రతి ఒక్కరూ మనస వాచ కర్మగా దేవుని సేవలో నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుని దేవస్థానం అభివృద్ధికి కృషి చేయాలన్నారు. గుళ్లలో రాజకీయాలకు చోటు ఉండకూడదని, దేవుడి ఆశీస్సులే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ రోజు మీ అందరి సమక్షాన ఈ మంచి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామంటే దీనికి ఆ దేవదేవుని యొక్క ఆశీర్వాదాలతో మనం అందరం ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా వీరభద్రుని సేవలో పనిచేసేదానికి ఈసారి ఎవరికైతే అవకాశం దక్కిందో వాళ్ళందరూ మనసా వాచ కర్మ ఆ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదంతో మీరు పదవిలో ఉన్న రోజుల్లో ఆ దేవస్థానం యొక్క అభివృద్ధి, అలాగే భక్తుల యొక్క కొంగుబంగారమైన అమ్మవారు ఆ స్వామి వారికి భక్తులు సేవ చేసుకునే విధంగా అన్ని సౌకర్యాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కల్పించేందుకు మీ యొక్క సహాయ సహకారాలు కావాలని చెప్పి ఈ రోజు ఈ పాలక మండలి యొక్క ప్రమాణ స్వీకారం ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. మీరందరూ ఆ భగవంతుడు అలాగే ఈ ప్రభుత్వం మీకు కల్పించిన బాధ్యతను తప్పకుండా సద్వినియోగం చేసుకుంటారని మనస్సాక్షిగా ఈ ప్రాంతంలో మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే అందరికీ అవకాశాలు రావు. ఈ రోజు భగవంతుడు మీకు అవకాశం కల్పించిన అందరూ ఆర్థికంగా స్తోమతగా ఉన్న వాళ్ళే. దయచేసి తప్పకుండా మనం పనిచేసిన సంవత్సరం 2 సంవత్సరాలు మనకి ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించుకున్నప్పుడే మనకు సంతృప్తి ఉంటుంది. 10 మంది మనుషుల దగ్గర కూడా మనకు గౌరవం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరొకసారి తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ పదవులు లభించే వరకే మనకి రాజకీయం అవసరం. గుళ్ళో కాలు పెట్టడం నుంచి రాజకీయం అవసరం లేదు. ఎందుకంటే మిగతా కార్యక్రమాలన్నీ వేరే, దేవుని యొక్క సేవ వేరే. మనం బయట సేవ చేసేది దేవుని యొక్క ఆశీర్వాదం కావాలని, అదే దేవునికి డైరెక్ట్ గా మనం సేవ చేసుకునే భాగ్యం కల్పించినప్పుడు మన మనసులో ఏదైనా కొడుతున్నా, మన మనసులో ఏదైనా కీడున్నా 10 మందికి సహాయం చేయాలనుకున్నా కానీ ఒకరికి చెడ్డ చేయాలనుకున్న మనసులో తీసేయండి. రాజకీయాలకు అతీతంగా ఎప్పుడు పలానా కార్యవర్గం పలానా ప్రభుత్వంలో పలానా రోజు నుంచి పలానా రోజు వరకు పనిచేసింది, ఆ టైంలో వీరభద్ర స్వామి గుడిలో అన్ని సౌకర్యాలు భక్తులు కలుగుతూ ఉన్నాయి, దేవుని యొక్క కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి. నా కుటుంబానికో నా బంధుమిత్రులకో నా పార్టీ వారికో సేవ చేసేది కాదు గొప్ప. 10 మందికి దేవుడు భక్తులు ఇక్కడికి వచ్చిన రోజు మనం వాళ్ళకి అందరికీ అవకాశాన్ని కల్పించేదానికి దేవుడు మనం వారధిగా పెట్టాడు. కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకోవాలా. తప్పకుండా ఈ పాలక మండలి అనేది ఖచ్చితంగా మంచి పేరు తెచ్చుకుంటుంది. ఎందుకంటే ఇంత ఘనంగా ఎప్పుడు ఇంత పాలక మండలి ఇంతగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ముఖ్యంగా మహిళా సోదరులు ఎప్పుడు చూడలేదు నాయకులు. ఎప్పుడు ఇందులో వచ్చినారంటే వీళ్ళందరి యొక్క మనల్ని మనం పొందాలి. ఎందుకంటే కేవలం మగవారు కాదు, ఆడవాళ్ళు కూడా ఎక్కువ దేవాలయాలకు వస్తూ ఉంటారు. చూడండి, దేవాలయానికి వచ్చినప్పుడు మంత్రి ముందు దర్శనం చేసుకున్నాడో, లేదా చైర్మన్ వైపు, లేకపోతే ఇక్కడ ఉన్న ఈవో కుటుంబ సభ్యులని కాదు, ప్రతి ఒక్క పేదవానికి ప్రతి ఒక్క భక్తునికి సేవ అందించిన రోజే మనకి నిజమైన భాగ్యం కలుగుతుంది. కాబట్టి దయచేసి రాజకీయాలన్నీ పక్కన పెట్టి దేవుని యొక్క సేవ చేసిన అమ్మవారి యొక్క సేవ చేసుకునేదానికి మీరందరూ కంకణబద్ధులై పనిచేయవలసిందిగా కోరుకుంటున్నాం.